చెప్పండి డాక్టర్ గారు. దివ్య గారు, నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా గుండె నిబ్బరం చేసుకొని వినండి. ఏమైంది డాక్టర్ గారు? కొంపదీసి యాక్సిడెంట్ వల్ల మా ఆయన ఆయుధం అస్సామైందా? కొంచెం కూడా తడబడకుండా డైరెక్ట్గా పాయింట్ని భలే క్యాచ్ చేశారండి. అంటే నేను చెప్పింది నిజమా? మా ఆయన ఆయుధం పనిచేయదా? అవునండి, ఇక నుంచి మీ ఆయన ఆయుధం పనిచేయదు. దివ్య గారు, దివ్య గారు, కుమారి నీళ్ళు తీసురా, అమ్మగారు కళ్ళు తిరిగి పడిపోయారు. వస్తున్నాను డాక్టర్ గారు. దివ్య గారు, దివ్య గారు, ఆర్ యు ఓకే? ఏదైతే వినకూడదు అనుకుందో, ఏదైతే జరగకూడదు అనుకుందో అదే జరిగింది కదా. అందుకే పాపం బీపీ జారినట్టుంది. గుండె నిబ్బరం చేసుకోండి దివ్య గారు, నేను వెళ్ళి ఇంజెక్షన్ ఇచ్చి వస్తాను. పాపం ఈ విషయం ఆయనకి తెలియనివ్వకండి, తెలిస్తే మంచం మీదే మూర్ఛపోతాడు. అట్టాగే డాక్టర్ గారు, మేము చూసుకుంటాంలేండి. ఊరుకోండి అమ్మగారు. దేవుడికి నా మీద కొంచెం కూడా చాలేదే. బోరు మనకండి అమ్మగారు, బెనర్జీ గారు ఉన్నంత కాలం మీ బావి భద్రం. ఆడు చెప్పే రేట్లకి కొన్ని రోజులు నా ఆస్తి కూడా అస్సామైపోయింది. అరే ఆస్తికి ఆశకి మధ్య అల్లాడుతున్న అమ్మగారు. మరి ఊరుకోండి అమ్మగారు. డాక్టర్ గారు, ఈ మంచం మీద ఎన్ని రోజులు మగ్గిపోవాలి? మంచం మీద విముక్తి అయితే ఉంటుంది కానీ మంచం మీద శక్తి ఇకపై ఉండదని తెలిస్తే పాపం ఏమైపోతాడో. ఏం మాట్లాడతలేరు? ఏం లేదండి రావు గారు, మీరేం కంగారు పడమాకండి, తొందరలోనే కోలుకుంటారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. సరే రావు గారు, రెస్ట్ తీసుకోండి, మరి నేను ఉంటాను. సరే. ఓకే దివ్య గారు, వెళ్ళొస్తాను. గుండెని కాస్తని నిబ్బరం చేసుకుంటుందిలేండి. మే గాడ్ బ్లెస్ యూ. ఉంటాను. డాక్టర్ గారు, మొన్న ఈ మధ్య మీ భార్య గారికి 3వ కాన్పు అయిందంటే కదండి, ఈసారి ఎవరండి? ఈసారి కూడా మాకు అబ్బాయే. 3 అబ్బాయిల్ని కన్నారు, మీరు మామూలు కాదండి. థ్యాంక్ యూ కుమారి, వెళ్ళొస్తాను. ఏంటి అమ్మగారి దగ్గర ఏదో స్మెల్ వస్తున్నట్టుంది? 3 అబ్బాయిలా? నా శోకానికి సొల్యూషన్ దొరికేసినట్టుంది. ఆహా, మొత్తానికి డాక్టర్ గారితో దెబ్బలాటకి దివ్యమ్మ గారు డిసైడ్ అయినట్టున్నారు. ముందు నన్ను దెబ్బతిన్నివ్వు, ఆ తర్వాత నువ్వు దెబ్బతిందువు గాని. సర్లేండి, ఎంతైనా ఎంగిలి కూడు తినేవాళ్ళం కదా.